హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. మేబీ ఇది బాక్సింగ్ డే టెస్ట్ కాదనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు, అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. అయితే ఈరోజు మార్నింగ్ నేను చూడలేదు, మార్నింగ్ అది మేబీ మార్నింగ్ లేకపోవడం వల్ల చూడలేదు. సో 8 o'clock 9 o'clock చూసేటప్పుడు వికెట్లు పడిపోయి ఉన్నాయి. సో ఓవరాల్గా ఇండియా నేను చూసే టయానికి, ఇప్పుడు కరెక్ట్ ఉన్న టయానికి ఇండియా 150 ఫర్ ఆల్అవుట్, ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది 14 for 1. ఇది బ్యాడ్ న్యూస్ అనాలో గుడ్ న్యూస్ అనాలో తెలీదు. ఇండియన్ బ్యాటింగ్ రాను టెస్ట్లో మరి ఇంత ఘోరంగా అయిపోతుంది. అయితే ఒకసారి మనము స్టాట్స్ చూస్తే, అదే స్కోర్ బోర్డ్ చూస్తే, ఈరోజు స్కోర్ బోర్డ్ ప్రకారం చూస్తే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఏ రకంగా చేశారంటే, ఎస్ఎస్వి జైస్వాల్ డక్అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ 26 runs, కొంచెం పర్లేదు, కొంచెం పార్ట్నర్షిప్ చేసినట్టున్నాడు. తర్వాత పార్టికల్ అయితే 0కి అవుట్, 23 balls ఆడాడు, 0కి అవుట్ అయిపోయాడు. సరే, మన కింగ్ కోహ్లీ ఏమైనా ఆడతాడంటే కింగ్ కోహ్లీ ప్రయత్నించాడు కానీ 5 runsకి అవుట్ అయిపోయాడు. తర్వాత పంత్ కొంచెంసేపు స్ట్రైక్లో అదే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి చూశాడు, కానీ పంత్ కూడా 37 runsకి అవుట్ అయిపోయాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ నార్మల్ స్కోర్, ఒకరు 11, వాషింగ్టన్స్ ఉంటారు 4, మన తెలుగు తేజం నితీష్ రెడ్డి కొంచెంసేపు ఆడినట్టు ఉన్నాడు, 41 runs 59 balls. తర్వాత హితేష్ రాణా 7 runs. తర్వాత జస్ప్రీత్ బుమ్రా 8, మొహమ్మద్ సిరాజ్ నాట్అవుట్గా నిలిచాడు. ఓవరాల్గా మన ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఇది. ఏంటంటే ఆ పిచ్ అలానే ఉందో లేకపోతే ఈరోజు క్లైమేట్ అలా ఉందో మనకు అర్థం కావట్లేదు. ఇండియన్ డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్. కానీ ఒక అప్డేట్ ఏంటంటే, నేను ఇప్పుడు చూస్తున్నాను కదా లైవ్ స్కోర్ అప్డేటు, వికెట్ పడింది ఆస్ట్రేలియా వాళ్ళది 18 for 1. సో ఏంటంటే ఇండియన్ బౌలింగ్ బాగానే ఉంది ప్రస్తుతానికి. బుమ్రా ఒక వికెట్ తీసినట్టున్నాడు, బుమ్రా ఒక వికెట్ తీశాడు. సురాజు బౌలింగ్ చేస్తున్నట్టున్నాడు. ఓవరాల్గా ఏంటంటే ఈరోజు కొంచెం మనకు అనుకూలంగా లేదు మ్యాచ్. ఏంటంటే అప్డేట్ అనుకూలంగా లేదు, ప్లస్ ఏంటంటే వికెట్స్ అన్నీ పడిపోయినాయి. మనం ఫస్ట్ ఇన్నింగ్స్ 2 sessions దాకా ఆడగలిగాము, 2 sessions. తర్వాత మనకు ఆల్అవుట్ అయిపోయారు. సో 3rd sessionకి ఆల్అవుట్ అయిపోయేటప్పటికి ఆస్ట్రేలియా బ్యాటింగ్కి వచ్చారు. బ్యాటింగ్కి వచ్చి వాళ్ళ బ్యాటింగ్లో మనకు అయితే ఎవరు అవుట్ అయ్యారంటే, ఏదో నితిన్ మెక్సీ ఎవరో అవుట్ అయిపోయారు. సో వికెట్స్ వాళ్ళు కూడా పిచ్ అలానే ఉన్నట్టుంది, వికెట్స్ కాలు కూడా కొంచెం స్లోగా పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ ఫర్ ఫస్ట్ డే ఆఫ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్లో మన ఇండియన్ డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఇంకా ఫర్దర్గా రేపు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చూపించి వీళ్ళని ఆన్లోడ్ చేసి మన స్కోర్ రేట్ని పెంచి తర్వాత ఇండియాని గెలిపిస్తారేమో చూడాలి. ఎందుకంటే ఈ సిరీస్ మనకు చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడాలంటే మన ఇండియాకి ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ సిరీస్లో 4-0తో గెలిస్తే మనం ఫైనల్కి వెళ్తాం. లేకపోతే వేరే వాళ్ళ రన్ రేట్ ప్రకారం వేరే వాళ్ళ మ్యాచ్లు ఓడిపోవడం గెలవడం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇండియా ఈ టెస్ట్ సిరీస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందని మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నా ఛానల్ చూస్తూ ఉండండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, లైక్ అప్డేట్స్ వీడియోస్, క్రికెట్ అప్డేట్స్, లేకపోతే లైవ్ అప్డేట్స్, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, కింద కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలుపుతారు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.